సార్ ఇప్పుడు జనరేషన్స్కి ఇప్పుడు కమింగ్ వస్తున్న వాళ్ళకి కొంచెం ప్రొజెక్ట్ చేసుకునే ప్లాట్ఫామ్స్ పెరిగాయని చెప్పొచ్చు. ఈ రోజులకి ఇప్పటికి చాలా లేదు, మా రోజుల్లో అసలు యూట్యూబ్ కూడా లేదు. అంటే డైరెక్ట్ నా ఎపిసోడ్ నేను చూసుకోవడానికి పరిగెత్తుకుంటూ ఆ టైంకి వచ్చి టీవీ ముందు కూర్చోవాలి. కొంచెం ఒక యాడ్ మిస్ అయినా కూడా అరే ఇంకా రాదు ప్రోగ్రామ్, మళ్ళీ టెలికాస్ట్ కాదు. అండ్ ఆ రోజుల్లో అంటే 2009 నా D3 నేను గెలిచింది. ఆ టైంలో కొంతమంది వేరే కొరియోగ్రాఫర్లు ఏం చేసేవాళ్ళు, బయట షాప్స్ ఉండేవి కొన్ని సాఫ్ట్వేర్వి, ఇదే మన ఇంటర్నెట్ సెంటర్స్, దాంట్లో చెప్పి భయ్యా ప్రోగ్రామ్ రికార్డ్ చేసి సీడీలో అంటే వాళ్ళు రికార్డ్ చేసి ఇచ్చేవారు. అలా రికార్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత అంటే లక్కీగా ఇవన్నీ దాంట్లో అప్లోడ్ అయిపోయినాయి యూట్యూబ్లో, కానీ అది కూడా లేదు, అప్పుడు అట్లా లేదు. సో ఆ రోజుల్లోనే ఆ ఫేమ్ సంపాదించాము అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఏమీ లేని రోజుల్లోనే అంత ఫేమ్, బయటకు వెళ్ళిన ఫొటోస్ కానీ. అంటే అప్పుడు పబ్లిక్ ఏం చూసేవాళ్ళంటే నాట్ ఓన్లీ డాన్స్, మనం మాట్లాడే విధానం, ఆ క్యారెక్టర్ అన్నీ చూసేవాళ్ళు ప్రోగ్రాంలో. మనం ఎలా మాట్లాడుతున్నామో, మన నేచర్ ఏంటి అందరికీ తెలిసేది. సో ఆ రోజుల్లో నిజంగా ఇష్టపడిన వాళ్ళను వదిలి ఎప్పుడు వెళ్ళలేదు. రియల్ ఫ్యాన్స్, రియల్ ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు వదిలి వెళ్ళలేదు. వాళ్ళు ఇప్పటికైనా అదే అంటారు, బాస్ మీరు అస్సలు టూ మచ్ ఉండేది, అప్పుడు మేము రోజు కూర్చొని చూస్తుండే వాళ్ళు.